నిజామాబాద్ ప్రజలను ఎంపీ ధర్మపురి అరవింద్ నిలువున మోసం చేశాడని జిల్లా సిపిఎం నాయకులు విమర్శించారు. ఎన్నికల సందర్భంగా వివిధ అంశాలపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్న ధర్మపురి అరవింద్ నోరు మెదపడం లేదన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, నాయకులు కటారి రాములు, నాయకువాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంతో పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఈరోజు జిల్లా ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గత 5 సంవత్సరాల క్రితం ఈ పార్లమెంటు నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మర్చిపోయి 5 సంవత్సరాల ఎన్నికల ముందు ఈరోజు తిరిగి ప్రధానమంత్రితో నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనేటువంటి పద్ధతుల్లో హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో ఆ హామీతో మళ్ళీ రెండోసారి ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వస్తుంది, ఈ జిల్లా ప్రజలకి రైతాంగానికి న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి ప్రజల ఆశల మీద నీళ్లు తల్లినటువంటి పరిస్థితి ఉన్నది. అరవింద్ గారి మాటలు కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు గడపలు దాటినటువంటి పరిస్థితి లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి నిధుల్ని కేటాయింపు చేయడంలో కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ డబల్ గేజ్ మార్పిడి కోసం కానీ, అట్లాగే నిజామాబాద్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కానీ, అట్లాగే బీదర్ టు బోధన్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఒక్క పైసా కేటాయింపు జరిపించడంలో ధర్మపురి అరవింద్